హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మాత్రం సూపర్గా ఉన్నాను. ఈరోజు కూడా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానమాట. ఈ వీడియో ఏంటంటే పెళ్లి తర్వాత నల్లపూసలు కుచ్చుతారు కదండి, 5వ రోజు ఆ వీడియో అనమాట. ఈ వీడియో చూసే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో వ్లాగ్స్తో పాటు ఫ్యాషన్ అండ్ షాపింగ్ డీటెయిల్స్తో వీడియోస్ ఉంటాయన్నమాట. అన్నిటినీ నేను కవర్ చేస్తాను. వాటన్నింటిని మిస్ అవ్వకుండా చూడాలంటే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ తంతులోకి వస్తే కనుక మేము పెళ్ళి రోజుకి 5వ రోజు ఇక్కడ నల్లపూసలు గుచ్చుతున్నారు. చాలా ఫన్నీగా జరిగిందండి. ఇదేం చేస్తున్నారనంటే మనకి పెళ్ళిలో పసుపు కొమ్ము కడతారు. మాది అమ్మాయిలకైతే ఎడమ వైపు, అబ్బాయిలకైతే కుడివైపు ఇలా కడతారు. వాటిని నల్లపూసలు కుచ్చే రోజు ఏం చేస్తారనంటే ఆ పసుపు కొమ్మును తీసి రోట్లో దంచి వాటిని మనకి ముత్తైదువులు ఉంటారు కదండి, వాళ్ళంతా కూడా చెంపలకి రాసుకుంటారనమాట. ఇది తెలంగాణలో చేస్తారు, మరి మిగతా ప్రాంతాల్లో చేస్తారో లేదో నాకైతే ఐడియా లేదు. ఇలా చేసిన తర్వాత మిగతా కార్యక్రమం చేస్తారు. అంతా కూడా చాలా సందడిగా ఉంది. నాకు తెలిసిన ఆంటీ వాళ్ళు వాళ్ళ చుట్టాలు ఆంటీ వాళ్ళు ఇద్దరు వచ్చారు. మా ఇంటి పక్క ఆంటీ, మా వదిన, చెల్లి వీళ్ళంతా ఉన్నారనమాట. అన్నీ కూడా చాలా బాగా జరిగాయండి. ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు రోజు కంటే మనకు తెల్లారి ఆ తర్వాత రోజే ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే కనుక ఆ రోజు ఎక్కువగా టైం ఉంటుంది. పెళ్ళి తంతు జరిగే రోజు అంతగా ఫ్రీ టైం ఉండదు కాబట్టి, మాట్లాడే టైం ఉండదు కాబట్టి ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఇదే బాగా అనిపిస్తుంది. ఇంకా మేమైతే ఇక్కడ ఆంటీ ఏం చేస్తున్నారనంటే ఇద్దరికి కూడా పసుపు కొమ్ములు తీసేసి వాటిని రోల్లో దంచడానికి ట్రై చేస్తున్నారనమాట. ఈ ఆంటీ చాలా మంచి ఆవిడ అనమాట, బాగా కలిసిపోతారు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నేను పెళ్ళి హడావిడిలో ఆంటీకి పెళ్ళి గురించి చెప్పడం మర్చిపోయానండి. కానీ ఆంటీ చెప్పకపోయినా వచ్చారు. నాకైతే అది చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకనంటే ఇవాళ రేపు చెప్పిన వాళ్ళు రారు కదండి. చెప్పకపోయినా కూడా ఆంటీ మన వాళ్ళు అనుకొని వచ్చారు. నాకు అది ఎంతో తృప్తిగా అనిపించింది. ఇంకా మా పక్కింటి ఆంటీ వాళ్ళను ఇవి చెప్తే వాళ్ళు కూడా వచ్చారు. మొత్తం 5గురు చేస్తారనమాట. ఇక్కడ 3 ముత్తైదువులు ఉన్నారు, 4 నేను, 5 మా ఆయన. ఇలా 5గురుతో ఒక్కొక్క పూస కుచ్చిపిస్తారనమాట, మనకి దారంలో ఎక్కిపిస్తారు. అయితే ఇది భలే అయ్యిందండి, సందడిగా అయ్యింది. ఎందుకనంటే చెప్తాను వినండి. ఫస్ట్ మన కట్టిన పుస్తలు తీసేస్తారు. తీసేసిన తర్వాత మెడలో ఖాళీగా ఉండకుండా పసుపు కొమ్ము కడుతున్నారు. తర్వాత మనకు పసుపు తాడు అంటే ఈ సూత్రాలు దేంతోని కడతారో అవిటితోనే మళ్ళీ మాకు ఇక్కడ గుచ్చుదామని చెప్పేసి కొత్తగా దారం పేనడం ఇవన్నీ అవసరం లేదు, అదింతోనే కూర్చుదామని ట్రై చేస్తున్నారు. అయితే ఇక్కడ పూసలు కొంచెం తక్కువ ఇచ్చారండి. అక్కడ మేము కొనే దగ్గర అయితే ఈ పూసలు ఎక్కువ ఇచ్చామని అన్నారు, కానీ తక్కువ ఇచ్చారు. ఒక పూస కోసం చాలా వెయిట్ చేసాం, ఎదురు చూసాం. ఇంకా లక్కీగా పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉందనంటే ఆవిడ కూడా తీసుకొని వచ్చింది. ఆ తర్వాత వాటితో పాటు మనకి నల్ల పూసలు కూడా గుచ్చుతారు. మాకు పూసలు గుచ్చడానికి చాలా టైం పట్టిందండి. ఎందుకంటే మేము కొత్త దారం తీయలేదు. ఆ దారం ఏమో చాలా కొంచెం లావుగా ఉంది. ఒక్కొక్క దాని హోల్లో పట్టట్లేదు. ఇంకా అక్కడే మాకు దగ్గరగా ఒక 1/2 అవర్ టైం పట్టేసిందండి. ఒక్కొక్కరం గుచ్చుతూనే ఉన్నాము. ఒకటి ఫస్ట్ ఇది ఎక్కడం చాలా కష్టం అయిపోయింది. ఫస్ట్ ఇది అవన్నీ ఎక్కిన తర్వాత మధ్యలో ఒక పూస మాత్రం మాకు డిఫరెంట్గా పక్కింటి ఆంటీ ఇచ్చిందని అన్నాను కదా, అది ఎక్కడం చాలా కష్టమైందండి. చాలా అంటే చాలా టైం టేకింగ్ అనమాట. దగ్గర 1/2 అవర్ పైన 1 అవర్ దాకా పట్టింది దగ్గర. అది కూర్చామన్నమాట. ఇంక ఇక్కడ అంతా కూడా బాగా సందడి జరిగింది. మంచిగా ఎంజాయ్ చేస్తూ అందరితో మాట్లాడుకుంటూ ఇలా అని చెప్పేసి అందరం కూర్చుతూ ఇవన్నీ చేస్తున్నాము. ఆంటీ కూడా చాలా బాగా హెల్ప్ చేశారు. నిజం చెప్తున్నానండి, నా పెళ్ళి అని చెప్పడం కంటే మా వాళ్ళు చేసిన పెళ్ళి అని చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంది. ఎందుకనంటే నేను ఒకదాన్ని అయితే ఇవన్నీ చేయలేనేమో. వాళ్ళంతా కూడా నేను చెప్పకపోయినా, నేను చేయకపోయినా వాళ్ళ ఇంట్లో మనిషిలో వాళ్ళ పెళ్ళిలాగా, వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల పెళ్ళిలాగా వచ్చి చేశారు. నాకు అదైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇక్కడైతే అందరూ కూడా చాలా బాగా కలిసిపోయారు. అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఇలా మొత్తంగా ఇవి కట్టేసిన తర్వాత మొత్తానికి ఫైనల్లీ కూర్చిన తర్వాత మళ్ళీ అటు ఇటు కదలకుండా ముడులు కూడా వేశారు ఆంటీ. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకో మిస్టేక్ జరిగింది. అదేంటంటే
యాక్చువల్లీ నాకు ఈ తాళి ఉంటుంది కదండి, తాళి అనేది సైడ్కి మనకి రైట్ సైడ్కి డిజైన్ వస్తుంది కదా, మేము అది చూసుకోకుండా తాళి ఏం చేసింది ఆంటీ కట్టేశారు. కట్టేసిన తర్వాత నాకు అది రైట్ సైడ్కి అంటే తిరుమల అంటారు కదండి, ఇటు దటు అటు ఇటు కట్టేశారు. కట్టిన తర్వాత అప్పుడు చూసేసరికి మళ్ళీ అయ్యో తప్పు కట్టాం కదా అని చెప్పేసి అప్పటికి ముళ్ళు అసలు విడిపోకుండా గట్టిగా వేశారు. కానీ కట్టేసరికి నాకైతే దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే చాలా టైం తీసుకుంటున్నాము, అప్పటికే చాలా టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా మళ్ళీ ఆ ముడులు విప్పడానికి ఒక పావు గంట, తర్వాత మళ్ళీ కట్టడానికి ఇంకో పావు గంట ఇలా అయ్యింది. అయిన తర్వాత మాకైతే చాలా టెన్షన్ పడుతున్నాం. ఎందుకంటే అదే రోజు అత్తమ్మ మళ్ళీ ఇంటికి రమ్మన్నారనమాట. మేము మార్నింగ్ ఇక్కడికి 11, 11:30, 12 వరకు వచ్చాము. మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి మేము 6 5కే బయలుదేరాలి. యాక్చువల్లీ 5, ఎందుకంటే స్కూటీ తీసుకెళ్దామనే ప్లాన్లో వచ్చామన్నమాట. స్కూటీలో లగేజ్ అంతా పెట్టేసుకొని అందులో తీసుకొని వెళ్దాము. ఇక్కడ 120 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. చాలా టైం పడుతుందండి. అప్పటికే మాకు ఇంకా టెన్షన్ పడిపోతున్నాము, అత్తమ్మ వాళ్ళు ఫోన్లు బయలుదేరారా అని. కానీ ఇక్కడైతే కంగారులో మాటల్లో పడి మేము అసలు చూసుకోలేదు. ఆంటీ ముడులు వేసేసారు. చూసేసరికి మళ్ళీ రిటర్న్ ఉండేసరికి మళ్ళీ దాన్ని విప్పి మళ్ళీ వేయాల్సి వచ్చింది. మొత్తానికి ఫైనల్గా అయితే ఏదో కంప్లీట్ చేశాము. కానీ అదంతా కూడా నాకు ఒక బెస్ట్ మెమరీ లాగా అనిపించిందండి. ఇదంతా కూడా ఇలాంటి వీడియోలు నేను ఫ్యూచర్లో కూడా యూట్యూబ్లో పెడుతున్నాను కాబట్టి అవి ఎక్కడికి పోవు. మళ్ళీ చూసినప్పుడు అవన్నీ రివైండ్ చేసినట్టు ఉంటుంది కదా, నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. యూట్యూబ్ స్టార్ట్ చేసింది కూడా నాకు ఇదే హ్యాపీనెస్ కోసం. నేను నా ఫోన్లో ఉండడం కంటే యూట్యూబ్లో పెడితే కనుక నేను ఎప్పుడైనా మళ్ళీ ఫ్యూచర్లో చూసుకోవచ్చు కదా, ఇదొక ఆల్బమ్ లాగా ఉంటుంది, ఇదొక వీడియో సిడీ లాగా ఉంటుందని అనిపించింది. కానీ అన్ఫార్చునేట్ నా ఫేస్ని నేను చూసుకోలేను, మా వాళ్ళందరివి చూసుకోగలను, ఈ జ్ఞాపకాలను నేను నెమరు వేసుకోగలను. కానీ ఏం చేస్తామండి, కొన్నిసార్లు ఇంకా తప్పదు. నా ఫేస్ని ఎందుకు చూపించట్లేదంటే ఇంకా అంతేనండి. నేను వేరే దగ్గర ఒక జాబ్ చేస్తున్నాను, వాళ్ళ దగ్గర ఇంకా వేరే ఇలా చేయడం వాళ్ళకు నచ్చదనమాట. సో అందుకని నేను ఇక్కడ ఫేస్ రివీల్ చేయట్లేదు. కొన్ని ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, అవన్నిటిని మేనేజ్ చేసుకుంటూ ఇవి చేస్తున్నాము. మొత్తానికి అయితే ఇలా పూసలు గుచ్చామన్నమాట. ఆ పూసలు గుచ్చిన రోజు ఆంటీ వాళ్ళే ఇక్కడ భోజనాలు చేశారు, అమ్మ వాళ్ళంతా వంట అవన్నీ సిద్ధం చేశారు. ఫైనల్గా ఇంకా నవ్వుతూ హ్యాపీగా ఇప్పుడు చూడండి ఆంటీ. నాకు ఎందుకో హీరోయిన్స్ ఇలా వాటికంటే ఇలా కల్మషం లేని మనుషులు అందంగా కనిపిస్తారండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏం చెప్పకుండా ఆవిడే తన ఇంట్లో ఓన్గా చేసుకున్నట్టుగా ఆవిడే అన్నీ చేసేసి పసుపు కుంకుమలు పెట్టేసి అన్నిటిని రెడీ చేసేసి అన్నీ చేశారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆంటీని నేను ఎప్పటికీ మరవలేనండి, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. మీకు కూడా లైఫ్లో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళని మీరు కూడా చేయండి. తర్వాత ఈ పూసలు గుచ్చాక అందరూ కూడా వాటికి బొట్లు పెడతారనమాట. ప్రతి ఒక్కరు కూడా బొట్లు పెడతారు. మా ఆయన కూడా బొట్టు పెట్టేసి నాకు చివరిగా నా మెల్లో వేశారు. వేసిన తర్వాత ఏం చేస్తామనంటే దేవుని దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నాం, దేవుణ్ణి మొక్కామన్నమాట. మొక్కిన తర్వాత ఇంకా మళ్ళీ వచ్చేసి పెద్దవాళ్ళు ఇప్పుడు పూసలు ఎవరికి వచ్చారో వాళ్ళందరి కాలు మొక్కుతుంటే వద్దని అన్నారు. అయినా కూడా నేను మొక్కాను, పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి. నాకైతే ఇది బెస్ట్ మూమెంట్ అండి. మీకు ఈ వీడియో నచ్చిందా అయితే ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.